వైభవ్ సూర్యవంశీ ద న్యూ క్రికెట్ సెన్సేషన్. తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఇతను 14 ఏళ్ళు మాత్రమే. అంటే ఎవరైనా నమ్ముతారా? నిజమే, ఇతను 14 ఏళ్ళు మాత్రమే. అయినా కూడా 35 బంతుల్లో సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతను బీహార్లోని సమస్తీపూర్లో మార్చి 27, 2011లో జన్మించాడు. సూర్యవంశీ తండ్రి సంజీవ్ ఒక రైతు. 4 ఏళ్ల వయస్సులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసిన అతని తండ్రి ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్లో రాణించిన వైభవ్ 10 ఏళ్ళు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశారు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్ట్లో 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు. తాజా ఇన్నింగ్స్తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ IPL 2025 మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయస్సులోనే సూర్యవంశీ వేలంలోకి వచ్చాడు. అతడు ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ కోచ్ డ్రావిడ్ ఏరికోరి తీసుకున్నారు. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు సొంతం చేసుకుంది. మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతను సత్తా చాటుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకంతో విరుచుకుపడడంతో ఈ మ్యాచ్లో 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఈ విజయంలో ఎంతో ఉంది. IPLలో వైభవ్ సూర్యవంశీ చేసిన సెంచరీతో చాలా రికార్డులు బద్దలయ్యాయి. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలవడమే కాకుండా అత్యంత తక్కువ వయస్సులోనే IPLలో శతకం బాదిన ప్లేయర్గా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డులను వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. 35 బంతుల్లో సెంచరీ చేసి వైభవ్ మొత్తం 7 4లు 11 6లతో రాజస్థాన్ రాయల్స్ జట్టును తిరుగులేని విజయాన్ని అందించాడు.